ఒక సినిమా సెన్సేషన్ అవ్వాలంటే ఎలా మొదలైంది అనేది ఎంత ఇంపార్టెంటో, ఎలా ముగిసింది అనేది అంతకన్నా ఇంపార్టెంట్. బై ద బై ఇంకా దీని అవసరం నీకు ఉండదనుకుంటా. మనం థియేటర్‌లో విజిల్ వేసి చూసిన క్లైమాక్స్ సీన్స్ వెనకాల, మనం థియేటర్‌లో చూస్తున్నప్పుడు డిసప్పాయింట్ చేసిన క్లైమాక్స్ సీన్స్ వెనకాల పెద్ద యుద్ధమే జరిగిందని మీకు తెలుసా? కొన్నిసార్లు డైరెక్టర్ క్లైమాక్స్ ఒకటి అనుకుంటారు, ప్రొడ్యూసర్ అలా కాదు, ఇలా ముగిస్తే ఫ్యామిలీ ఆడియన్స్‌కి ఎక్కువ రీచ్ ఉంటది అని ఇంకోటి చెప్తారు. కొన్నిసార్లు స్క్రిప్ట్‌లో ఒకటి రాస్తారు, క్లైమాక్స్ ఇలా ఉంటే జనాలకు పూనకాలే అని. కానీ సెట్స్ మీదకి వెళ్ళాక అక్కడ వాళ్ళకే పూనకాలు రాక సీన్ మార్చేస్తారు. కొన్నిసార్లు సినిమా అంతా షూట్ చేశాక అమ్మో ఈ ఎండింగ్ ఆడియన్స్‌కి నచ్చదు అని భయం వేసి మళ్ళీ కోట్లు పెట్టి మళ్ళీ రీషూట్ చేస్తారు. మరికొన్నిసార్లు క్లైమాక్స్‌ని డిఫరెంట్ వెర్షన్స్‌లో అనుకొని ఒకదానికి స్టిక్ అవుతారు. సో, ఈరోజు మన వీడియో కాన్సెప్ట్ అనుకున్నది ఒకటి, తీసింది ఇంకోటి, ఫైనల్లీ రిలీజ్ చేసింది వేరొకటి. అదే డిలీటెడ్, రీషూట్ అండ్ చేంజ్డ్ క్లైమాక్సెస్ ఆఫ్ టాలీవుడ్. క్లైమాక్స్ విషయంలో స్క్రిప్ట్ డిస్కషన్స్ దగ్గర నుండి ఎడిట్ టేబుల్ మీద డిలీట్ చేసిన సీన్స్ వరకు అన్నీ డిస్కస్ చేద్దాం. అండ్ ముందైతే మీరు కనుక మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒకసారి మన మూవీ మ్యాటర్స్ ఛానల్ని చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నెంబర్ 1, పుష్ప ది రైస్. ఇందులో మొత్తం 2 ఉంటాయి. ఒకటి ప్రీ ప్రొడక్షన్, స్క్రిప్ట్ లెవెల్ దగ్గరే మార్చేశారు. ఇంకోటి షూట్ చేశాక మార్చారు. పార్ట్ 1 క్లైమాక్స్ మీకు గుర్తుంది కదా, అయినా ఎలా మర్చిపోతారు లేండి. మీ విషయం ఏమో నాకు తెలియదు, కానీ నాకైతే వన్ ఆఫ్ ది బెస్ట్ అండ్ మోస్ట్ యూనిక్ క్లైమాక్స్ అది. పుష్పరాజ్ అండ్ బన్వర్ సింగ్ షెకావత్ ఇద్దరు షర్ట్స్ ఇప్పేసి నిక్కర్ మీద పుష్ప అంటే బ్రాండ్ అని చెప్పి ఈగో క్లాష్తో ఎండ్ అవుతుంది. విషయం ఏంటంటే సుకుమార్ గారి ఒరిజినల్ థాట్ ఏంటో తెలుసా? ఇద్దరు పైన మాత్రమే కాదు కిందున్న నిక్కర్ కూడా విప్పేసుకోవాలంట. ఎస్, ఏమీ లేకుండా ఈగో ఫైట్ అన్నమాట. ఇక్కడ సుకుమార్ గారి లాజిక్ ఏంటంటే మనిషి పుట్టక ముందు, చచ్చాక పోతే ఏమీ ఉండదు, కానీ బ్రతికినంతకాలం ఈగో అనే బట్టలు వేసుకొని బ్రతుకుతాడు. అందుకని క్లైమాక్స్ అలా ఈగోని ఫుల్గా తీసేయాలి అంటే ఉన్న బట్టలని తీసేయాలా డిజైన్ చేశారు. జస్ట్ రా ఎమోషన్స్ బిట్వీన్ 2 men. కానీ స్క్రిప్ట్ డిస్కషన్స్ జరిగేటప్పుడు టీం అంతా భయపడ్డారు. మన తెలుగు ఆడియన్స్, ఫ్యామిలీస్ ఇంత రా కంటెంట్ని యాక్సెప్ట్ చేస్తారా? సెన్సార్ బోర్డు ఒప్పుకుంటుందా? కాంట్రవర్సీ అవుతుందేమో, ఇవన్నీ ఆలోచించి రిస్క్ ఎందుకులే అని చెప్పి నిక్కర వరకు ఉంచి లిమిట్ చేశారు. అదే ఒకవేళ ఆ ఒరిజినల్గా అనుకున్నదే పెట్టుంటే వరల్డ్ సినిమాలో ఉండేది ఆ క్యారెక్టరైజేషన్స్కి, ఈగో క్లాష్కి, బట్టల్ని ఈగోతో పోల్చి అవన్నీ వేసుకుని బ్రతుకుతున్నామని చెప్పిన సింబాలిజంకి ఇంకా పీక్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేది. కానీ కమర్షియల్గా వర్కౌట్ అయ్యేదా అంటే డెఫినెట్లీ అవ్వదు. నిక్కర్ మీద ఈగో క్లాష్ అంటేనే కొంతమందికి అది ఏంటి అన్నారు. ఇక అలా అంటే ఇది తప్పు, రొటీన్ రాడ్ ఫైట్ ఎక్కడా అని అరుస్తారు వాళ్ళు, ఇంకేం చేయలేవు. మీకు చెప్పాలి, అండ్ ఈ ఆఫర్ అస్సలు మిస్ అవ్వకండి. ఎన్నో మూవీస్ కేవలం 1 రూపీకే సింపుల్ అండ్ లీగల్గా చూడడానికి నా దగ్గర ఒక సూపర్ ఆప్షన్ ఉంది. అదే ఈజ్ మై డీల్. దీంట్లో 10 ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ మనకి 1 రూపీకి వచ్చేస్తాయి. ఎలాగంటే సింపుల్, కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే ప్లే స్టోర్కి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ ఉన్న ఈజ్ మై డీల్ యాప్ని డౌన్లోడ్ చేసుకుని సైన్ అప్ అవ్వండి. హోమ్ పేజ్లో గో విఐపి సెక్షన్కి వెళ్తే స్టార్టర్, ప్లాటినం, ఇన్ఫినిటీ ఇలా 3 ప్లాన్స్ కనిపిస్తాయి. అందులో స్టార్టర్ 1 month ప్లాన్ సెలెక్ట్ చేసుకోండి. సో 1 month మీకు 1 రూపీకి వచ్చేసింది. ఆ ప్లాన్ కాస్ట్ నార్మల్లీ 299 ఉంటుంది. అప్పుడప్పుడు 50% డిస్కౌంట్ ఇస్తారు. మీరు చూసే ఆ 149 అదే. బట్ నేను చెప్పే కూపన్ కోడ్ యూస్ చేస్తే కేవలం 1 రూపీకే స్టార్టర్ ప్లాన్ యాక్టివేట్ అయిపోద్ది. మీరు ఏం చేస్తారంటే విఐపి స్టార్టర్లోకి వెళ్ళాక కూపన్ కోడ్ దగ్గర గో విఐపిఆర్ఎస్ అని క్యాపిటల్ లెటర్స్లో మన కోడ్ని తప్పకుండా ఎంటర్ చేయండి. వెంటనే ప్లాన్ కాస్ట్ 1 రూపీకి వచ్చేసింది. నెక్స్ట్ పేమెంట్ చేయండి. ఆ 1 రూపీ పేమెంట్ అయిపోగానే ఓటీటీ ప్లే యాక్టివేట్ అని క్లిక్ చేయండి. అక్కడ ఒక కూపన్ కోడ్ వస్తుంది. దాన్ని కాపీ చేసి ఓటీటీ ప్లే యాప్లో పేస్ట్ చేయండి. అంతే, 10 ఓటీటీ సబ్స్క్రిప్షన్స్ యాక్టివేట్ అయిపోతాయి. ఇంకా మూవీస్, సిరీస్ అన్నీ కూడా ఇదే యాప్లో ఫుల్గా చూసేయచ్చు. అండ్ అంతేకాదు, మీరు ఇప్పుడు ఈజ్ మై డీల్ విఐపి మెంబర్ అయినందుకు ఈజ్ మై డీల్ యాప్లో రీఛార్జెస్ పైన 5%, క్రెడిట్ కార్డ్ బిల్స్ పైన ఫ్లాట్ 50 రూపీస్, ఫ్లైట్స్, హోటల్స్ బుకింగ్స్ మీద 500 వరకు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ పొందొచ్చు. సో 1 రూపీకి 10 ఓటీటీస్తో పాటు క్యాష్ బ్యాక్ బెనిఫిట్స్ కూడా ఇచ్చే ఈ ఆఫర్ని అసలు మిస్ అవ్వకండి. లింక్ పిన్డ్ కామెంట్లో ఉంది, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఇంకోటి, ఆఫ్టర్ షూటింగ్ చేంజ్ చేశారన్నా కదా, అదేంటంటే మీకు తెలిసే ఉంటుంది. ముందు ఇది ఒక సిరీస్గా తీయాలని రాసుకున్నారు. బట్ మూవీగా ఓకే అయ్యాక సింగిల్ ఫిల్మ్గానే తీయాలని ప్లాన్ చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం షూట్ చేశారు, సెకండ్ హాఫ్ జరుగుతుంది. అయితే ఈలోపు అసలు ఎలా వచ్చింది చూద్దామని ఎడిటింగ్ టేబుల్ మీదకి వెళ్ళి ఫస్ట్ హాఫ్ ఎడిట్ వర్క్ స్టార్ట్ చేశారు. మొత్తం ఎడిటింగ్ చేశారు. ఇంటర్వెల్ ఏంటో తెలుసా? ఇప్పుడు మనం చూస్తున్న క్లైమాక్స్, ఈగో క్లాష్తో ఎండ్ అయ్యే క్లైమాక్సే అసలైన ఇంటర్వెల్. అయితే షూటింగ్ అయ్యాక రన్ టైం చూసుకుంటే ఫస్ట్ హాఫే 3 hours+ వచ్చిందంట. ఇక డిస్కషన్స్ పెట్టారు టీం అంతా ఏం చేద్దామని.
ఫైనల్గా 2 పార్ట్స్గా చేద్దామని ఫిక్స్ అయ్యారు. అప్పుడు ఇంటర్వెల్ అండ్ క్లైమాక్స్ని లైట్గా మార్చారు. ఇంటర్వెల్ దగ్గర పుష్ప ఒరిజినల్గా టన్నుకు కోటైతే చెప్పన్నా, లేకపోతే చెన్నై మురుగన్కి అమ్మేస్తా అని చెప్పి అందరికీ కోపం తెప్పించి మంగళం సీని ఇంటి నుంచి వెళ్ళిపోతాడు. తిరిగి రాడు మళ్ళీ. చెప్పాల్సిన ఇన్ఫర్మేషన్ చెప్పేశాడు కదా, ఇంకెందుకు రావాలి, అవసరం ఏముంది, అంతే కదా. ఫోన్ కాల్ కోసం వస్తాడు, బట్ బయటైనా చేసుకోవచ్చు. అయితే ఇంటర్వెల్ ఏమో క్లైమాక్స్ అయింది. అందుకే మనం ఇప్పుడు చూస్తున్న క్లైమాక్స్కి సెకండ్ ఇంటర్వెల్ అని పెట్టారు మీరు గమనిస్తే. సో మరి ఇప్పుడు ఇంటర్వెల్గా ఏం పెట్టాలి అని అనుకుంటే ఇదే సీన్ వస్తుందంట మిడిల్లోకి. సో ఇదే పెట్టాలి. బట్ ఇలా సింపుల్గా పెట్టేస్తే ఇంటర్వెల్ ఫీల్ రాదని ఏదో ఒక వార్నింగ్ సీన్తో ఇంటర్వెల్ ఇవ్వాలని తిరిగి వచ్చి యాక్షన్ బ్లాక్ అండ్ వార్నింగ్ సీన్ యాడ్ చేశారు. ఇది సినిమా అంతా అయిపోయాక చేసిన షాట్ ఇది. నెంబర్ 2, అరవింద సమేత వీరరాఘవ. ఈ సినిమా క్లైమాక్స్ రీషూట్ జరిగిన విషయం కొంత స్పెషల్. ముందనుకున్న క్లైమాక్స్ ఏంటంటే యాజ్ యూజువల్ రొటీన్ యాక్షన్ బ్లాక్, విలన్ గ్యాంగ్, హీరో, ఒక 40 మంది రౌడీలు, డుషుమ్ డుషుమ్ అని క్లైమాక్స్ ఫైట్, కసకసమని నరుకుడు. టిపికల్ ఫ్యాక్షన్ సినిమా ఎండింగ్ లాగా ఇది మొత్తం షూట్ చేశారు. ఇక మిగతా సాంగ్స్ ఏమన్నా ఉంటే ఆర్ఎల్స్ ఇంకేమన్నా షార్ట్స్ చేయాల్సినవి ఉంటే అవి బాకీ ఉన్నాయి. ఇప్పుడు జగపతి బాబు గారు ఆ క్లైమాక్స్ సీక్వెన్స్ అంతా అయిపోయాక, ఏంటి సీను మొత్తం బాధీసావు, ఈ క్లైమాక్స్ ఏంటి ఇలా ఉంది, అయినా మీలాంటి క్రియేటివ్ డైరెక్టర్స్ కూడా ఇలాంటి రొటీన్ క్లైమాక్స్ పెడితే ఎలా అని అన్నారు. అప్పటికే షూటింగ్ టైంలో త్రివిక్రమ్ గారికి కూడా అదే అనిపించిందంట, సంథింగ్ ఈజ్ మిస్సింగ్ అని. సో వెంటనే ఆ రోజు ఆపేసి ఒక 2 days త్రివిక్రమ్ ఫైట్ మాస్టర్స్తో కలిసి ఒక డిస్కషన్ పెట్టారు. అప్పుడు వచ్చిందే మనం ప్రజెంట్ చూస్తున్న క్లైమాక్స్. ఇది వరకు చూస్తే సినిమాలో ఒకానొక టైం నుంచి వైలెన్స్ వద్దు అని చెప్పి లాస్ట్కి హీరో చేత రొటీన్గా మళ్ళీ కత్తి పట్టిస్తే మెసేజ్ ఫెయిల్ అవుతుంది కదా అనే పాయింట్ ఆలోచించి క్లైమాక్స్లో మంచి డెప్త్ ఉండేలా మార్చారు. మారు మారు అని చాలా చెప్తాడు వీరరాఘవ. మిగతా వాళ్ళు మారతారు కానీ బసిరెడ్డి అస్సలు మారడు. బసిరెడ్డి కుదరదు అనే స్టేజ్కి వచ్చేస్తాడు. ఇంకా చెప్పాలంటే ఆ క్యారెక్టర్ మారదు. ఇంకా ఊర్లోని వాళ్ళని కత్తి పట్టేలా చేసేంత లోతైన వైలెంట్ నేచర్లో ఉన్నాడు. ఈ ఒక్క క్యారెక్టర్ పోవడం మంచిదా ఆర్ ఊరు నాశనమా అని ఆలోచిస్తే ఈ ఒక్కటి పోవటమే బెటర్ అని అనిపిస్తుంది. అందుకే వీరరాఘవ కత్తి పడేసినా కానీ ఈ ఒక్కసారి తప్పక పట్టి పని కానిచ్చేస్తాడు. ఫ్యాన్స్ అయితే నార్మల్గా ఫుల్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తారు క్లైమాక్స్లో, కానీ స్టోరీకి న్యాయం జరిగితేనే బెస్ట్ అని క్లైమాక్స్ అలాగే ఉంచి రిస్క్ అయినా సరే అలాగే మార్చారు. రొటీన్ యాక్షన్ నుండి ఎమోషనల్ డెప్త్కి షిఫ్ట్ చేశారు. రిలీజ్ అయినప్పుడు మాస్ ఫ్యాన్స్ కొంచెం ఫీల్ అయినా కానీ లాంగ్ రన్లో సినిమా క్లాసిక్ అవడానికి క్లైమాక్స్ ఒక రీజన్. బెస్ట్ డెసిషన్. సాధారణంగా త్రివిక్రమ్ గారి మూవీస్లో విలన్ని హీరో డైరెక్ట్గా చంపడం అనేది ఉండదు, కానీ ఫస్ట్ టైం దీని విషయంలో జరిగింది. నెంబర్ 3, మురారి. ఈ సినిమా క్లైమాక్స్ గురించి మాట్లాడాలంటే అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే అసలు ఈ సినిమా క్లైమాక్స్ మనం చూసింది కాదు, ఒరిజినల్గా అనుకున్నది వేరే. డైరెక్టర్ కృష్ణవంశీ గారు అప్పటికే అరౌండ్ 3000 ఫిలిమ్స్ చూశారు. అయితే ఒక హిందీ ఫిలిం అయిన ఆనంద్ అనే సినిమాలో మాత్రమే హీరో యంగ్ ఏజ్లో చనిపోతాడు. సో అలాగే ఒకటి తీయాలని అనుకున్నారు. అప్పుడు కొన్ని ఊర్లన్నీ తిరుగుతూ ఉంటే ఒక ఊర్లో ఫ్యామిలీకి చెందిన 3 వెంటనే చనిపోయారనే సంఘటన తెలిసింది. ఉసురు వల్ల చనిపోయారని అంటుంటారు అక్కడ. అలాగే ఇంకా చాలానే ఆయన విన్నారు. ఫ్యామిలీస్కి శాపాల వల్ల చనిపోయిన వాళ్ళు, కర్స్ అనేది ఒకటి ఉంటుందని, దీని మీద చాలానే విషయాలు తెలుసుకున్నారు. సో ఇక దీని మీద ఇంట్రెస్ట్ బాగా పెరిగింది. ఇక ఇదే బ్యాక్గ్రౌండ్ మీద మూవీ తీయాలని ఫిక్స్ అయ్యారు. అలాంటి ఒక శాపం హీరో కుటుంబానికి ఉంటుంది. దానివల్ల మురారిలో కూడా క్లైమాక్స్లో హీరో చనిపోతాడు అని డిస్కషన్స్లో ఆయన మనసులో ఉన్న మాట బయటపెట్టారు. ఎస్, హీరో వాస్ సపోజ్ టు డై. ఇది స్టోరీ డిస్కషన్స్లో వచ్చింది. అప్పటికే షూటింగ్ ఇంకా స్టార్ట్ చేయలేదు. అయితే డిస్కషన్స్లో కూర్చున్న వాళ్ళంతా వద్దు అని చెప్పేశారు. ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి ఇలా నెగిటివ్ ట్రాజిక్ క్లైమాక్స్ ఇస్తే వర్కౌట్ అవుతుందా? వామ్మో వద్దు. హీరో ఆ శాపాన్ని గట్టిగా ఎదిరించి నిలబడితే ఆ ఎమోషనే వేరు అని చివరికి ఇలా ఫిక్స్ అయ్యి లాస్ట్ మినిట్లో హీరోకి రక్తాభిషేకం పాయింట్ని క్లైమాక్స్లో ప్లాన్ చేశారు. ఆ మారిన క్లైమాక్స్ అవుట్పుట్ ఎలా వచ్చిందో మనందరికీ తెలుసు. స్క్రీన్ మీద చుట్టూ పంచభూతాలు తప్ప ఎవరూ ఉండరు. ప్రాణం పోయేంత నొప్పి, అసహాయత, కానీ లోపల ఒకటే సంకల్పం, చావకూడదు, బ్రతకాలి, వసుని తీసుకెళ్ళాలి, బామ్మ చెప్పినట్టు ఆఖరి పూజకి అందుకోవాలి. ఆ నొప్పి భరించలేక మురారి ఏడుస్తూ నవ్వుతూ వరుస్తూ మట్టి తీసుకొని గాయం మీద రాసుకుంటూ లిటరల్గా చావు చివరి స్టేజ్లో బుర్రంతా గింగిరాలు తిరిగి తికమక తిరుగుతూ ఉండే టైం అనొచ్చు. టాలీవుడ్లో ఎన్నో జోనరాలు చూసాం, మల్టీ జోనరాస్ కూడా చూసాం, కానీ ఇది మల్టీకే మల్టీ జోనరా. ఫ్యామిలీ, యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఇంకా స్పిరిచువల్ ఆస్పెక్ట్ ఒకటి. అసలు ఆ టైంలో వచ్చిన వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ ఇది అనొచ్చు. ఇంకా చాలానే ఉంది. అసలు మూవీ షూటింగ్ టైంలో కృష్ణ గారికి, మూవీ టీంకి, ప్రొడ్యూసర్కి, వీళ్ళందరితో కృష్ణవంశీ గారికి జరిగిన గొడవలు చాలానే రచ్చుంది. ఎవరేమన్నా సినిమా పోతది అది ఇది అని అన్నా కానీ ఆయన తీయాల్సిందే తీశారు.
తీరా చూస్తే అప్పట్లో థియేట్రికల్ వైస్ నెగిటివ్ టాక్ నుంచి మొదలయ్యి పాజిటివ్ టాక్ వెళ్ళి బ్లాక్ బస్టర్ అయింది. నెంబర్ 4 రాధేశ్యామ్. దీని క్లైమాక్స్ విషయంలో ఏం జరిగిందంటే మనం చూసిందేంటి, చివర్లో షిప్ మునిగిపోవటం, ప్రభాస్ దాని పైకి ఎక్కడానికి ఎన్నో చేసి చివరికి పైకి ఎడ్జ్కెక్కి ఫ్లేర్ గన్ యూజ్ చేసి రెస్క్యూ టీమ్ ద్వారా బయటపడతాడు. బట్ యాక్చువల్గా అనుకున్నది ఏంటంటే ఒరిజినల్ క్లైమాక్స్ చాలా సింపుల్గా సోల్ఫుల్గా ఉండేదంట. విక్రమాదిత్య తన డెత్ని డెస్టినీ నుండి ఎలా తప్పించుకున్నాడు అనేది ఫిజికల్ స్ట్రెంగ్త్తో కాకుండా ఫేట్ని క్లెవర్గా మార్చేలా రాశారంట. మినిమం కూడా యాక్షన్ ఉండదు అసలు, ఎలాంటి స్టంట్స్ కూడా, కానీ మార్చేశారు. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఉన్నప్పుడు అసలుకే సినిమాలో ఫైట్స్ లేవు, ఇంకా క్లైమాక్స్ కూడా సింపుల్గా ఉంటే ఫ్యాన్స్ ఒప్పుకోరని ప్రొడ్యూసర్స్ ఫీల్ అయ్యారు. ఏదో ఒక మాస్ హై ఇవ్వాలని హెవీగా ఖర్చు పెట్టి ఆ షిప్ ఎపిసోడ్ని ఇరికించారు. చివరికి మాస్ కాదది మిస్ఫేర్ అయ్యి ఒక పెద్ద మెస్ అయింది క్లైమాక్స్. ఆ క్లైమాక్స్ లవ్ వర్సెస్ డెస్టినీ అనే దానికి అంత జస్టిఫికేషన్ ఇవ్వదు. దీనికి తోడు సినిమాకి ముందు క్లైమాక్స్ అంటే అని మూవీ టీమ్ ఇచ్చిన ఎలివేషన్స్ రివర్స్ అయ్యాయి. నెంబర్ 5 కల్ట్ క్లాసిక్ వన్ నేనొక్కడినే. ఇది చాలా డిఫరెంట్ అసలు. మనలో చాలా మందికి ఈ వర్షన్ అంటే పిచ్చగా ఇష్టం. కానీ మీరు సుకుమార్ గారిని అడిగారనుకోండి, ఆయనకి ఇంకో వర్షన్ అంటే బాగా ఇష్టమని చెప్తారు. ఇంకా లోతుగా వెళ్ళి అడిగితే ఒకానొక టైంలో ఈ సినిమా స్క్రిప్ట్ లెవెల్ టైంలో ఉన్నప్పుడు ఆయన దగ్గర 24 to 25 వర్షన్స్ ఉన్నాయని చెప్పారు. అలా కొద్దిగా తగ్గిస్తూ 10 వర్షన్స్కి ఫైనల్ చేసుకున్నారు. ఇంకా స్క్రిప్ట్ లెవెల్లో డీప్గా వెళ్ళాక ఫైనల్లీ 2 వర్షన్స్ వచ్చాయంట. అందులో ఒకటి మనం స్క్రీన్ మీద చూసేది, అంటే హీరో గౌతమ్కి నిజంగానే ఆ సైకలాజికల్ ప్రాబ్లం ఉంది అని. చిన్నప్పుడు అదే జరిగిందని చెప్తే అందరూ జరగలేదు అని చెప్తారు. ఆ టైం నుంచి, ఆ స్టేజ్ నుంచి, ఆ ఏజ్ నుంచి హీరోకి ఆ ప్రాబ్లం అనేది క్రియేట్ అయింది. ఏది నిజం ఏది అబద్ధం అనే ఒక సైకలాజికల్ కండిషన్. అలా అదే ఏజ్లో మర్చిపోయిన హీరో తన గతాన్ని తనంతట తానే గుర్తు తెచ్చుకోవడం చివరికి అనే ఒక ఎమోషనల్ యాంగిల్తో సినిమా అనేది ఎండ్ చేస్తారు. అయితే ఇంకో వర్షన్ ఏంటంటే హీరో ఇదంతా ఫేక్ చేయటం, కావాలనే పుట్టలో ఉన్న చీమ బయటికి రావాలని షుగర్ అక్కడ పెట్టాలి అన్నట్టు పెట్టి వచ్చాక తీసేయటం లాగా కంప్లీట్గా ఫేక్ చేస్తాడు విలన్ని రప్పేయడం కోసం. ఇదొక వర్షన్. ఇది కంప్లీట్లీ హీరోయిక్ స్టైల్ వర్షన్. కానీ సెకండ్ హాఫ్ నుంచి మారి క్లైమాక్స్ కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటాయంట. సుకుమార్ ఈ వర్షన్ ప్రొడ్యూసర్కి చెప్తే అసలు ఏం ఆలోచిస్తున్నావో నీకైనా తెలుస్తుందా అని అన్నారంట. కానీ ఆయనకి ఎందుకో ఈ వర్షనే ఇష్టమంట. మరి ఇంకా డీప్గా అయితే చెప్పలేదు. ఇది తీయాలని అనుకున్నారంట కూడా. మేబీ ఇంకొంచెం బెటర్ నేరేషన్ ఇచ్చుంటే ప్రొడ్యూసర్ టీంకి ఎక్కేదేమో అని అనుకుంటూ ఉంటారంట ఆయన. నెంబర్ 6 వరల్డ్ ఫేమస్ లవర్. మళ్ళీ ఇది రాని రోజు డైరెక్టర్ నుంచి సినిమా అని వెళ్తే యామిని అంటూ యమలోకానికి లాక్కెళ్ళిన సినిమా. మీలో మరి ఈ సినిమా ఎంతమంది చూశారో తెలీదు. నార్మల్గా ఆ టైటిల్, సినిమా క్లైమాక్స్ వరకు అన్నీ చూస్తే హీరో వరల్డ్ ఫేమస్ లవర్ ఏమో అన్నట్టే ఉంటుంది. అసలు టైటిల్ కూడా అలాగే ఉంటుంది. ఇంకా ప్రొడ్యూసర్ నుంచి వచ్చిన మాట కూడా అదే. ఒక ఇంటర్వ్యూలో వరల్డ్ ఫేమస్ లవర్ అనే హీరో కథ ఇది, అతను ఎందుకని వరల్డ్ ఫేమస్ లవర్ అదే సినిమా అని అనడం జరిగింది. బట్ సినిమా చూస్తే హీరో కాదు, హీరోయిన్ వరల్డ్ ఫేమస్ లవర్ అన్నట్టు హీరోయిన్ యాంగిల్కి షిఫ్ట్ చేసిన దానిలా ఉంటుంది. హీరోనే వచ్చి యామిని వరల్డ్ ఫేమస్ లవర్ అని అంటాడు చివర్లో. ఇది సినిమాలో ఉన్నది. కానీ రియల్గా అనుకున్నది ఏంటంటే హీరో తన లవ్ని పోగొట్టుకొని బాధలో నుండి రైటర్గా గెలుస్తాడు, కానీ యామిని మళ్ళీ రాదు. రియల్ లైఫ్లో అంతే కదా. కానీ మరి ఏమైందో ఏమో, తెలుగు సినిమాలో హీరో బాధపడితే ఓకే, కానీ ఓడిపోకూడదు అని క్లైమాక్స్ని మార్చేశారో ఏమో. లేక ఇదంతా స్టార్ట్ అయింది యామిని నుంచి, యామిని డిజర్వ్స్ ద మెయిన్ క్రెడిట్ అని అనుకున్నారో ఏమో. హీరో బుక్ ఫేమస్ అయ్యాక హీరో హీరోయిన్ ప్రేమే అతి పెద్దదని, ఆమె వరల్డ్ ఫేమస్ లవర్ అని అన్నట్టు చెప్పడం, ఇది విని యామిని మళ్ళీ రావటం, ఇలా మార్చేశారు. ఏమైందంటే ఫస్ట్ ఒరిజినల్దే పెట్టారు, కానీ నేరేషన్ని ఎడిటింగ్ టేబుల్ మీద మార్చేశారని చెబుతారు. అసలు ఆ ఎడిటింగ్ చూస్తే తెలిసిపోద్ది అనుకోండి మీకే, ఫోర్స్ఫుల్గా హ్యాపీ ఎండింగ్ కోసం ఇరికించారు అని. ఆడియన్స్ కూడా ఇలా ఇరుక్కుపోయామేంటి అని ఫీల్ అయిన సిచ్యువేషన్ మరిది. నెంబర్ 7 టెంపర్. ఆఫ్టర్ ఏ లాంగ్ టైం పూరి జగన్నాథ్ గారికి పడిన ఒక పెద్ద సెన్సేషనల్ మూవీ. అయితే వక్కంతం వంశీ కనుక స్టోరీ స్క్రీన్ ప్లేలో లేకపోయి ఉంటే డెఫినెట్లీ మనం ఇప్పుడు చూస్తున్న రేంజ్లో అయితే దీనికి పేరు వచ్చేది కాదు. ఆ డైలాగ్స్కి వచ్చేవి అంతే, బట్ క్యారెక్టర్కి అంత ఇంపాక్ట్ క్రియేట్ అయ్యేది కాదు. ఎందుకంటే పూరి గారు, వక్కంతం వంశీ గారు స్క్రీన్ ప్లే కోసం ఒక ప్లేస్కి వెళ్ళారు. గోవానో, థాయిలాండో, మలేషియానో, సింగపూర్, నాకు అంత గుర్తులేదు. కానీ పూరి జగన్నాథ్ గారు రైటింగ్ కోసం, రైటర్స్ బ్లాక్ కోసం వేరే ప్లేస్కి వెళ్తారు కదా, అలాగే వెళ్ళారు. అయితే అంతా 4 daysలో అయిపోయింది. క్లైమాక్స్ ఒక్కటే బాకీ. ఎక్కడ దాకా రాసేశారంటే కోర్టులో సీడీ ఇచ్చాక అందరూ కొమ్మక్కే మార్చేశాక అది ఎంటీ అని తెలిసిన సిచ్యువేషన్ ఉంటుంది కదా, అక్కడ దాకా అయిపోయింది. అప్పుడు పూరి వచ్చి వెంటనే క్లైమాక్స్ అయిపోయిందని చెప్పారంట. ఏంటి అని వంశీ అడిగితే, ఏముంది కేసు నిలబడదు,
బయటికి వచ్చేస్తారు నలుగురు. హీరో ఆ నలుగురిని బయట చెతక్కొడతాడు, ఏసేస్తాడు. ఒక ఫుల్ లెంగ్త్ యాక్షన్ బ్లాక్ పెడదామని అన్నారు. వంశీ ఏమో యాక్షన్ బ్లాక్ ఓకే. బట్ ఎమోషనల్ యాంగిల్ మిస్ అవుతుంది. ఇంపాక్ట్ రావట్లేదు అని అన్నారు. కొద్దిగా టైం ఇస్తే ఆలోచిస్తా అని కొద్దిసేపు అయ్యాక ఇలా చెప్పారంట వంశీ పూరితో. జడ్జితో చేసింది నలుగురు కాదు, ఐదోవాడు ఉన్నాడు. అది ఎవరో కాదు, అది నేనే అని తన మీద తానే కేసు వేసుకుంటాడు హీరో. వాళ్ళని వదిలేయకుండా చేయటం. మారిపోయిన దయా క్యారెక్టర్ ఎంత దూరం వెళ్ళాడు అని చెప్పడానికి అనేలా అది పెట్టి ఆ తర్వాత యాక్షన్ బ్లాక్ పెడదామని చెప్పారు. సినిమాకి హార్ట్ లాంటిది ఆ సీన్. పూరి గారైతే ఆ సీన్ విన్నాక అస్సలు మాటలు ఇవ్వవంట. ఇలాంటిది నాకెందుకు రాలేదు, ఏం పాయింట్ ఉంది, ఎంత డెప్త్ ఉంది క్యారెక్టర్ని అని హ్యాపీగా ఫీల్ అయ్యారంట. నెంబర్ 8 నేను లోకల్. ఈ మూవీకి అయితే ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు ఒకటి కాదు, రెండు కాదు, 6 డిఫరెంట్ క్లైమాక్సెస్ రాయించారంట త్రినాథ్ రావు నక్కిన రైటింగ్ టీమ్ తోటి. జాబ్ వచ్చాక పెళ్లి, జాబ్ లేకుండా పెళ్లి, ఫాదర్తో ఫైట్, మనం చూస్తున్న గన్కి ఎదిరెళ్ళే క్లైమాక్స్ అండ్ ఇంకో 2 వేరేవి. అయితే అందరూ కూర్చొని ఓటింగ్ మొదలెట్టారు. దేనికి ఎక్కువ ఓట్స్ వస్తే అదే ఫిక్స్ అని. లాస్ట్కి గన్నుకి ఎదిరెళ్ళే క్లైమాక్స్ పాయింట్కి అన్ని ఓట్స్ వచ్చాయి. ఇక ఇదే లాక్ చేశారు. ఎందుకంటే ఆ క్యారెక్టర్కి అదే కరెక్ట్ యాటిట్యూడ్ అని అందరూ ఫిక్స్ అయ్యారు. సో ఇది మ్యాటర్. సినిమా అనేది 24 క్రాఫ్ట్స్ కష్టం. ఒక చిన్న డెసిషన్ సినిమా ఫేట్ని మార్చేస్తుంది. ఎదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్, ఏది అనేది చెప్పలేం. ఈ లిస్ట్లో ఏ మూవీకి ముందనుకున్న క్లైమాక్స్ ఉంటే బాగుండేదని మీరు అనుకుంటున్నారు, ఆర్ మార్చాక బాగుంది అని మీరు అనుకుంటున్నారు? ఒరిజినల్ వర్సెస్ చేంజ్డ్ క్లైమాక్సెస్లో ఏది బెస్ట్? అయితే పుష్ప సింగిల్ ఫిల్మ్గా అనుకున్నప్పుడు అసలు ఒరిజినల్ క్లైమాక్స్ ఏంటి అని నన్ను అడగండి, నాకు తెలీదు. సుకుమార్ గారు ప్లాన్ ఏంటో మరి. 1 కాస్త 2 అయింది, ఇప్పుడు 3 పొడిగించుకుంటూ పోతున్నారు. ఈ మూవీ క్లైమాక్సెస్ పట్ల మీరేమంటారు? కింద కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతే ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. దిస్ ఈస్ మూవీ మ్యాటర్స్ సైనింగ్ ఆఫ్. జై హింద్.